అతను నేర ప్రపంచానికి డాన్. భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అమెరికా సహా పలు దేశాలు విస్తృతంగా గాలిస్తున్న క్రిమినల్. అతను కన్నెర్ర చేస్తే ఎవ్వరైనా వణికిపోవాల్సిందే. పని అప్పగిస్తే గుట్టు చప్పుడు కాకుండా చేసుకురావాల్సిందే. అతనికి ఎదురు తిరిగినా, చెప్పిన పని చెప్పినట్లు చేయకపోయినా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్కే షాక్ తగిలింది. నేర సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందుతున్న దావూద్కే దిమ్మ తిరిగిపోయే దెబ్బ తగిలింది. చెప్పిన పని చేసుకువచ్చే అనుచరుడే నమ్మించి నట్టేట ముంచాడు. దావూద్ ఇబ్రహీం పరిచయం అక్కర్లేని పేరు. ఖాలిక్ అహ్మద్ దావూద్ అనుచరుడు. డాన్ చెప్పిన పనులు చేసుకురావడమే ఖాలిక్ పని. దావూద్ హవాలా బిజినెస్లో ప్రముఖ పాత్రధారి. హవాలా బిజినెస్లో ఆరితేరిన దావూద్ ఖాలిక్కు ఓ పని అప్పగించాడు. 40 కోట్ల రూపాయలను హవాలా మార్గంలో దేశం దాటించాలని ఖాలిక్ను ఆదేశించాడు. దావూద్ చెప్పినట్లుగానే ఖాలిక్ రంగంలోకి దిగాడు. డాన్ చెప్పిన వ్యక్తి దగ్గర నుంచి హవాలా మనీ తీసుకున్నాడు. ఇక పనైపోయింది. డబ్బు వెళ్లాల్సిన చోటుకు వెళ్లిపోయిందని దావూద్ ఫిక్స్ అయిపోయాడు. కానీ ఊహించని విధంగా స్టోరీ టర్న్ తీసుకుంది. పార్టీ నుంచి 40 కోట్లు తీసుకున్న ఖాలిక్ ఆ డబ్బును చేర్చాల్సిన చోటుకు చేర్చలేదు. గుట్టు చప్పుడు కాకుండా డబ్బుతో పారిపోయాడు. పాకిస్తాన్లోని దావూద్ అనుచరుడు జబీర్ మోతీ, ఖాలిక్ అహ్మద్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను ట్యాప్ చేయడం ద్వారా నిఘా వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టాయి. ఆ వివరాల ప్రకారం ఢిల్లీలోని ఓ వైట్ కాలర్ వ్యక్తి దావూద్తో డీలింగ్ కుదుర్చుకున్నాడు. తన దగ్గరున్న 45 కోట్లను విదేశాలకు చేర్చి సాయం చేయాలని కోరాడు. అందుకు సరేనన్న డాన్ ఈ పని చేసి పెట్టేందుకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు వైట్ కాలర్ వ్యక్తి సరేనన్నాడు. డీల్ కుదరడంతో దావూద్ ఖాలిక్కు రంగంలోకి దింపాడు. ఢిల్లీలోని వైట్ కాలర్ వ్యక్తి నుంచి 45 కోట్లు తీసుకుని హవాలా మార్గంలో విదేశాలకు చేర్చాలని ఆదేశించాడు. ఆ 45 కోట్లలో 5 కోట్లు తన అకౌంట్లో వేయాలని చెప్పాడు. బాస్ చెప్పినట్లుగా వైట్ కాలర్ వ్యక్తి నుంచి డబ్బు వసూలు చేసిన ఖాలిక్ ఆ మొత్తంతో పారిపోయాడు. దీంతో దావూద్ షాక్ తిన్నాడు. మోసంపై దావూద్ రగిలిపోయాడు. ఖాలిక్ ఆచూకీ కనిపెట్టడానికి 2 అనుచరులను పంపించాడు. గత ఏడాది నవంబర్ 26న కెనడాకు 2 వ్యక్తులను పంపించాడు. ప్రస్తుతం ఖాలిక్ మణిపూర్లో ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ వైట్ కాలర్ వ్యక్తి నుంచి తీసుకున్న 40 కోట్ల సొమ్ములో సగం పనామా బ్యాంకులో జమ చేయాల్సి ఉండగా మిగతా సగం విదేశాల్లోని దావూద్ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉందని సమాచారం. ఇదిలా ఉంటే 10 కోట్ల సొమ్మును విదేశాలకు తరలించే ప్రయత్నం చేసిన వైట్ కాలర్ వ్యక్తి ఎవరా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.